హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్. మనకు ఈరోజు మార్నింగ్ దిలన్ సార్ ఒక మంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన సార్తో మాట్లాడి తర్వాత గతంలో మనకి లాస్ట్ వెబినార్ కూడా జరిగింది. ఆ వెబినార్లో మనకు ఎస్ఈసి గురించి మాట్లాడిన తర్వాత సారు లాస్ట్ వెబినార్ గ్లోబల్ అప్డేట్ -2లో అందులో మనకి చాలా క్వశ్చన్ ఆన్సర్స్ అడగడం జరిగింది. మన ఎల్సీ మెంబర్స్ తర్వాత దానికి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది సార్. చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే రకరకాల క్వశ్చన్స్ అనేవి కన్ఫ్యూజన్స్ అనేవి ఫౌండర్స్ యొక్క ఇదిలో ఉన్నాయి. సో యూట్యూబర్స్ వల్ల కూడా చాలా రకాల విధాలుగా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు మన సార్ గారు, తర్వాత లీడర్స్ అందరు కూడా. సో ఇక్కడ క్లియర్ కట్గా మంచి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆన్ ప్యాస్ అనేది ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు సో మనం న్యూ డైరెక్షన్ న్యూ మోడల్తో మనం వస్తున్నామని చెప్తున్నారు. సో కానీ ఇక్కడ చాలామంది అపోహ ఏంటంటే ఆన్ ప్యాస్ అనేది బంద్ కాలేదు, ఆన్ ప్యాస్ అనేది ఆపివేయబడలేదు, ఆన్ ప్యాస్ అనేది అలాగనే ఉంది. జస్ట్ మన ఆన్ ప్యాస్ ఇది ఎవరు చెప్తున్నారంటే యాస్ గారు చెప్తున్నారు, యాస్ ముఫరే సార్ చెప్తున్నారు. ఏంటంటే మనము కొన్ని విషయాలు అందులో తీసుకురావడానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని ఎన్నో అందులో యాడ్ అయి ఉండడం జరిగింది. సో వాటిని మనం స్టార్ట్ చేయడానికి ఇప్పుడు వీలుగా లేదు ఆన్ ప్యాస్ ఉంది. అందుకోసం అని చెప్పేసి దాన్ని తాత్కాలికంగా నిలిపివేయబడింది. తాత్కాలికంగా పర్మనెంట్గా తాత్కాలికంగా కొంత సెట్ అయిన తర్వాత మళ్ళీ మనని అందులో మర్జ్ చేస్తారు, ఆన్ ప్యాస్ అని స్టార్ట్ చేస్తారు. సో అంతవరకు మనకి ఈ కొత్త బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో కొత్త పేరుతో వస్తుంది. ఈ విషయము అందరూ క్లారిటీకి తెచ్చుకోండి, ఎందుకంటే ఇది చాలా క్లియర్గా యాష్ ముఫరే సార్ నుంచే రావడం జరిగింది మెసేజ్ అనేది. ఎందుకంటే సార్ అప్డేట్ తీసుకొని దీన్ని మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే రకరకాల అందరూ కూడా ఆన్ ప్యాస్ అనేది రాదు, ఇంకా ఏదేదో అయిపోతుందని అనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మన కొత్త బిజినెస్ మోడల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఎన్ని రోజులు టైం పడుతుంది అనుకుంటారు. కానీ ఇది ఎప్పటి నుంచో సార్ 1.5 year నుంచే ఎప్పుడైతే మనకు సెక్ కేసు ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచే సార్ ఇంకొక రెండవ ఆప్షన్ మన ఫౌండర్స్కి ఇవ్వాలి. సో ఒకవేళ ఆన్ ప్యాస్ కనుక లేట్ అవుతే ఈ కాంప్లికేషన్స్, ఈ లీగల్ ఇష్యూస్ కానీ ఏదైనా సరే ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఆన్ ప్యాస్ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు క్లియర్ అయ్యేంత వరకు టైం పడితే మన ఫౌండర్స్ నష్టపోతారని చెప్పేసి మనకి ఈ యొక్క కొత్త మోడల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. లాస్ట్ 1.5 year నుంచే దాన్ని ఎన్నో రకాల టెస్టింగ్స్ అన్నీ జరిగినాయి, అన్ని రకాలుగా దాన్ని ఇచ్చేసి పెట్టడం జరిగింది. సో వన్స్ ఒకసారి రెడీ అయిన తర్వాత మనకు ఈ మోడల్ ఇవ్వబోతున్నారు. సో అంతవరకు ఆన్ ప్యాస్ అనేది మనకి ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అది 6 months 3 months 1 year మనకు తెలియదు, ఆ టైం అనేది చెప్పలేదు. కాబట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఆన్ ప్యాస్ అనేది వస్తుంది. సో న్యూ బిజినెస్ మోడల్ న్యూ నేమ్తో వస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సో అందరూ కూడా 8 years వరకు సార్ ఏ బిజినెస్ చేయకూడదు యాష్ ముఫరే సార్ అని చెప్పేసి చాలా రకాలుగా పబ్లిక్గా వైరల్ అవుతుంది ఈ విషయము. సో ఇక్కడ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎస్ఈసి వాళ్ళు ఏం చెప్పారంటే, కోర్టు ఏం చెప్పిందంటే పబ్లిక్ కంపెనీలో సారు 8 years వరకు ఇలాంటి వర్క్ చేయకూడదు, పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. సో మన ఆన్ ప్యాస్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీ, ఇప్పుడు కొత్తగా వచ్చే బిజినెస్ మోడల్ కూడా అది కూడా ప్రైవేట్ లిమిటెడే. సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు సార్కి. కానీ మనమే దీన్ని మనం ఇమాజినేషన్తో మనమే కన్ఫర్మేషన్ చేసి చెప్తున్నామని చెప్పేసి ఈ యొక్క వార్త వైరల్ అవుతుంది. మన వాట్సాప్ గ్రూప్లో కానీ మామూలుగా వాట్సాప్ కాల్స్లో కానీ చాలామంది చెప్పుకుంటున్నారు. సో దానికి సంబంధం లేదు, ఓన్లీ పబ్లిక్ కంపెనీస్కి మాత్రమే సార్ 8 years వరకు సార్ చేయకూడదు, పబ్లిక్ కంపెనీస్లో మాత్రమే చేయకూడదు, ప్రైవేట్ కంపెనీలో చేయవచ్చు. సో ఇది క్లియర్. సో మనది ఇప్పుడు ఏదైతే ఆన్ ప్యాస్ ఉందో మనకు న్యూ బిజినెస్ మోడల్ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇందులో ఏ ప్రాబ్లం సార్కి ఏ ఇష్యూ కూడా లేదు, దీన్ని నడపడానికి ఎలాంటి అభ్యంతరం అనేది లేదు కోర్టు ద్వారా. అది కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో మనకి లాస్ట్ వెబినార్లో క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి జరిగింది. బిల్ విలియమ్స్ సార్ గారు చాలామంది క్వశ్చన్స్ అనేవి అక్కడ పెట్టడం జరిగింది. ఏం పెట్టడం జరిగిందంటే, ఇప్పుడు మనకి ఈ యొక్క ఆన్ ప్యాసివ్ అనేది కొంత టైం తీసుకొని వస్తుంది కాబట్టి అంతలోపు మనకి ఈ కొత్త బిజినెస్ మోడల్లో సారు ఇవ్వడానికి మనకు ఎక్సైటింగ్గా ఉన్నారు, చాలా కుతూహలంతో చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు, మనం వినడం జరిగింది, సార్ మనం చాలా అద్భుతంగా మనకు మాట్లాడడం జరిగింది. మీరు చాలా వెయిట్ చేశారు, చాలా నాకు మాటలు లేవు. మీ యొక్క ఫౌండర్స్ యొక్క పేషెన్స్కి మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్కి నాతో మీ యొక్క ఓపికకి పేషెన్స్కి నేను
నేను ఎలాంటి వర్డ్స్ నాతో లేవని చెప్పడం జరిగింది, వర్ణించలేనని చెప్పడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్స్ లాస్ట్ వెబ్లో అడిగారు మన యొక్క ఫౌండర్స్. లైవ్ సెషన్ అనేది ఎండ్ అయింది మనకు జస్ట్ 45 minutesలో. కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో మన వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్త బిజినెస్ మోడల్లో మనం ముందుకు వస్తున్నాం న్యూ నేమ్తో. సో మరి టీం అనేది మనం గతంలో చాలామంది టీం చేసుకున్నారు. మన యాజ్ ఏ ఫౌండర్గా మనం ఆన్ ప్యాస్లో ఉన్నాం. సో మళ్ళీ కొత్త దానిలోకి వెళ్ళినప్పుడు అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయా, ఇవన్నీ ఉంటున్నాయా, లేదంటే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలా, మళ్ళీ అక్కడ సబ్స్క్రిప్షన్స్ పే చేయాలా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వేయడం జరిగింది అక్కడ లీడర్స్ అందరు కూడా. కానీ అక్కడ మన యొక్క యాష్ గారు ఏం చెప్పారంటే, నేను ఒకసారి లీగల్గా ప్రొసీడ్ అవుతాను, లీగల్ టీంతో మాట్లాడి నేను ఏమేమి చెప్పాలో మీకు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి నేను నెక్స్ట్ టైం మళ్ళీ మీకు వచ్చి ఇవన్నీ విషయాలు కమింగ్ డేస్లో చెప్తాను. అన్ని విషయాలు క్లియర్గా మీరు ఏవైతే క్వశ్చన్స్ అడిగారో అవన్నీ కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మళ్ళీ అందరికి కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఏంటంటే చాలా ఇయర్స్గా మన ఫౌండర్స్ అనే వాళ్ళు వెయిట్ చేశారు రకరకాలుగా. కొంతమంది టీం వర్క్ చేశారు, కొంతమంది కొన్ని ఇయర్స్ తరబడి ఆన్ ప్యాస్ని ప్రమోట్ చేయడం జరిగింది, వీడియోస్ చేయడం జరిగింది, వాట్సాప్ గ్రూప్లో చేయడం జరిగింది, ఎంతో గైడ్ చేయడం జరిగింది, ఎంతో కష్టపడడం జరిగింది ఆన్ ప్యాస్లో. సో మరి ఈ కొత్త బిజినెస్ మోడల్ స్టార్ట్ చేసినప్పుడు ఇవంతా ఏమైనా కంపెన్సేట్ అవుతాయా, దీనికి ప్రతిఫలం ఏమైనా దక్కుతుందా మన ఫౌండర్స్ కానీ అడగడం జరిగింది. సో దానికి ఖచ్చితంగా యాష్ గారు ఏం చెప్పడం జరిగిందంటే, సో నాకు అవన్నీ తెలుసు, మన యొక్క ఫౌండర్స్ ఎంతమంది ఏమేమి చేశారు, ఎవరెవరు ఏం చేశారు, తర్వాత ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేశారో, సో ఇవన్నీ నేను కంపెన్సేట్ ఎలా చేయాలో, ఎలా మీకు ఆ ప్రతిఫలాన్ని అందించాలా అనేది నాకు తెలుసు. సో అవన్నీ కూడా నేను మీ ముందుకు వచ్చి నేను ఈ న్యూ డైరెక్షన్ కంపెనీని కూడా ఎలా స్టార్ట్ చేస్తున్నాను, ఏ నేమ్తో వస్తున్నాము, ఎలా మనం వెళ్తున్నాము, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ డేస్లో నేను మీకు చెప్తాను. ఒకసారి మనం మార్కెట్లోకి ఎలా వెళ్తున్నాము, మనము ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చాలా విషయాలు నేను క్లియర్ చేయబోతున్నాను. అదేవిధంగా పేమెంట్స్ కూడా. సో చాలామంది పేమెంట్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడా రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా. సో పేమెంట్స్ మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీటి గురించి కూడా నేను మీకు అన్నీ కూడా వివరిస్తాను త్వరలో. మీ ముందుకు వచ్చి ప్రతిదీ కూడా క్లియర్గా ఫెయిర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని మనకు యాష్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే విషయాలు కాదు, ఇవన్నీ యాష్ గారు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో మీ ముందుకు వచ్చి నేను పేమెంట్స్ గురించి కూడా నేను చెప్తాను, అవన్నీ కూడా నేను చెప్తాను. ఒకసారి నేను లీగల్గా అన్నీ చూసుకొని, ఎందుకంటే గతంలో చేసినటువంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఆ గతంలో ఉన్నటువంటి, ఎందుకంటే గతంలో సెక్లో ఎట్లయితే సార్ కొన్ని ఇన్కమ్ ప్రామిసెస్ చేయడం జరిగింది. సో వాటి మీద కూడా మనకు కొంత ఇది ఉంది, అలిగేషన్స్ ఉన్నాయి సార్ మీద. కాబట్టి సార్ ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేవి చాలా ఆలోచించుకొని చాలా లీగల్గా ప్రొసీడ్ అయ్యి మనకు చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, వెబినార్స్ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా నేను ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను అన్నీ కూడా చూసుకొని ఏమేమి మాట్లాడాలి, ఎంతవరకు మీకు చెప్పాలి, ఎంతవరకు నేను చెప్పేది ఉంటుందో అంతవరకు నేను ఇవన్నీ కూడా నేను చర్చిస్తాను నెక్స్ట్ కమింగ్ డేస్లోని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఏదైతే ఉందో మోడల్ మనకు వచ్చేది కొత్తది, సో అందులో ఎలాంటి గొప్పగా ఉండబోతుంది, చాలా అద్భుతంగా బెస్ట్ ఇవ్వబోతున్నాను. చాలా గతంలో లేకుండా మిస్టేక్స్ అన్ని కూడా క్లియర్ చేసి, ఆ వితౌట్ మిస్టేక్స్, వితౌట్ డిస్ట్రాక్షన్స్తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా మనము ఇవ్వబోతున్నారు. సో మన ఫౌండర్స్ ఇక్కడ ఎవరు కూడా ప్రాబ్లం అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు అన్నీ కూడా సార్ దగ్గర లిస్ట్ అవుట్ ఉంది. మనము ఎంత వెయిట్ చేసాము, ఎంత కాలము మనం నమ్మకంతో ఆన్ ప్యాస్ మీద ఉన్నాం, యాష్ గారితో నమ్మకంతో మనం ముందుకు సాగుతున్నాం, ఇవన్నీ తెలుసు. సో చాలామంది ఫ్రస్ట్రేషన్, కొంతమంది కన్ఫ్యూజను, పేషెన్స్, ఇవన్నీ కూడా మనకు వీటికి సంబంధించి ప్రతిఫలం అంతా కూడా మనకు దక్కబోతుంది. కాబట్టి చాలా గొప్పగా మనకు ఇవన్నీ కూడా చెప్తారు. ఒకసారి మనకు ఈ యొక్క న్యూ డైరెక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా లింక్స్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది త్వరలో. కమింగ్ సూన్ మనం ఇవన్నీ కూడా చూడబోతున్నాము. మనకు ఆల్రెడీ నైట్ మనకి రావడం జరిగింది పాపప్, అది మళ్ళీ కనిపించలేదు. సో మళ్ళీ నెక్స్ట్ మనకు విషయాలన్నీ కూడా వస్తాయి, సార్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంది. కాబట్టి మనం అద్భుతంగా చూడబోతున్నాం, విషయాలు చాలా క్లియర్గా మన యాష్ గారి ద్వారా మనం ప్రతి మాట వినబోతున్నాము. సో ఇంకొకటి క్లియర్ ఏంటంటే, సార్ కూడా ఒక గట్టిగా ధైర్యం అందరికీ ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ఫౌండర్స్ అందరూ ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలని కూడా మన ఫౌండర్స్ క్వశ్చన్స్ చేయడం జరిగింది, మన యొక్క ఎల్సీ మెంబర్స్ యాష్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఎంతకాలం అని మన ఫౌండర్స్ ఇలా వెయిట్ చేస్తూ ఉండాలి అని అడిగితే దానికి సమాధానం కూడా సార్ చెప్పడం జరిగింది. తెలుసు
నాకు ఈ యొక్క కన్ఫ్యూజన్ ఇదంతా చాలామంది ఇబ్బందిలో ఉన్నారు. సో నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడనే ఉన్నాను, మీకోసమే ఉన్నాను. సో ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసి, ఇవన్నీ నాకు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేసి నేను మీ ముందుకు వస్తున్నాను డైరెక్షన్లో, ఇవన్నీ చెప్తున్నాను. నేను ఎవ్వరికి ద్రోహం చేయడానికి ఇక్కడ లేను అని చెప్పడం జరిగింది. న్యూ సిస్టమ్ రెడీ అయిన వెంటనే లింక్స్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది అక్కడ వెబినార్లోనే. సో అదంతా మనకు బ్యాక్గ్రౌండ్లో జరిగింది. లాస్ట్ వెబినార్ గ్లోబల్ అప్డేట్లో అవన్నీ జరగడం జరిగింది. సో దయచేసి ఫౌండర్స్ అందరూ కూడా ఈ వీడియోను అందరికీ మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలా రకాల క్లారిటీ అనేది అవసరం. ఎందుకంటే రకరకాలుగా ఆలోచించుకుంటున్నారు, ఏంటి డైరెక్షన్ ఏంటి, ఏటీఎస్ వల్ల ఏటీఎస్ఆర్ రారు, మళ్ళీ దీనిలో కన్ఫ్యూజన్, తర్వాత ఆన్ ప్యాస్ అనేది పోయిందని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజన్. సో ఈ యొక్క వీడియోని అందరు కూడా షేర్ చేయండి, మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ మనం కమింగ్ డేస్లో అద్భుతమైనటువంటి విషయాలు అతి త్వరలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ.